అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన కాసేపటికే శాసనమండలిలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టుబట్టగా చైర్మన్ అందుకు నిరాకరించారు. దీంతో ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం చుట్టుముట్టి అరగంట పాటు నినాదాలతో తమ నిరసన తెలియజేశారు. సోషల్ మీడియా అరెస్టులతో పాటు డిఎస్సిపై పీడీఎఫ్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే చైర్మన్ కొయ్యే మొషేన్ రాజు ఆ రెండు తీర్మానాలను తిరస్కరించారు. తమ వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని చైర్మన్ ను మండలిలో ప్రతిపక్ష నేత బొత్స కోరారు. ఆయన అందుకు చైర్మన్ అంగీకరించలేదు. దీంతో పోడియం వద్దకు వచ్చి చేరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. వి వాంట్ జస్టిస్, సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ ఉండగా మరోవైపు కూటమి ఎమ్మెల్సీలు వాళ్లతో వాగ్వాదానికి దిగి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మాత్రం సోషల్ మీడియా పోస్టుల ప్రతులను చైర్మన్ కు చూపిస్తూ నినాదాలు కొనసాగించారు. చేసేదేమీ లేక ఆ నినాదాల నడుమే ఏపీ మంత్రులు మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొనగా మండలిని కాసేపు వాయిదా వేశారు చైర్మన్. మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీరు వేరే ఫార్మెట్ లో రండి. రామకృష్ణుడు గారు అధ్యక్ష చాలా అత్యవసరమైనది. రాష్ట్రంలో వచ్చి ఎంతో మంది యువకుల్ని ఈ సోషల్ మీడియా పెట్టి వాళ్ళు అరెస్టులు చేసి చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జరగలేదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి. మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాన్ని ఎలా చేయడం జరగదు. వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది ఎలా చేయడం అనేది సాంప్రదాయం కాదు. దయచేసి మీరు వేరే ఫార్మెట్ లో రండి. దీని మీద కూర్చోవడానికి మంచి పద్ధతి కాదు. కూర్చోండి.